ఈరోజు మనం వెజ్ బిర్యానీ చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. వేసుకున్నాండి. కొంచెం ఒక స్పూను నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి, మంచి టేస్ట్, స్మెల్. ఆయిల్ వేడైందండి. బిర్యానీ మసాలా మొత్తం వేసుకుందాం. లవంగాలు, చెక్క, ఎలాచి, మొగ్గ, జాజికాయ, షాజీరా, బిర్యానీ ఆకు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఆనియన్స్ వేగాయండి. అల్లం పేస్ట్ వేస్తున్నాం ఒక స్పూను. చక్కగా పెట్టాం. ఆనియన్స్ వేడయ్యాయండి, బాగా వేగాయి. పుదీనా వేస్తున్నాను. క్యారెట్, బంగాళదుంప, మిల్ మేకర్, ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, టమోటా, 2 స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ బిర్యానీ మసాలా. ఇవంతా బాగా వేగాకండి వాటర్ పోసుకుందాం. టూ గ్లాసెస్ పోసుకున్నాను. ఈ వాటర్ బాగా మరగనివ్వాలండి. తర్వాత బియ్యం వేసుకుందాం. నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇవి వాష్ చేసి కడిగి పెట్టుకుందాం. బియ్యం కడిగేసుకున్నాను. ఈ వాటర్ వంపేసుకుందాం. వాటర్ మరిగాయండి, బియ్యం వేసుకుంటున్నాను. వేసుకున్నాండి. ఇలా తిప్పేసుకుందాం. బిర్యానీ అయిపోయింది లేదా చూద్దామండి. అయిపోయిందండి, రెడీ అయిపోయింది. చూడండి, వేడి బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూడండి, దీన్ని పెరుగు చట్నీతో తినండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.